మొన్న పండగ మన సంక్రాంతి పెద్ద పండగకి వేరే ఫోన్ చేసి నెక్స్ట్ సినిమాకి వద్దాం గురు మనం పండగకి వేద్దాం, నెక్స్ట్ పండగకి వేద్దాం ఏంటి అంటే నెక్స్ట్ పండగలు ఎందుకు అన్నప్పుడు మళ్ళీ లేనిపోయిన ప్రెజర్లు మనకి చూద్దాం, మంచి కథ ఏమన్నా దొరికితే ఆ యాంగిల్ ఆలోచిద్దాం, బట్ ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి ఇప్పటి నుంచి ఆలోచించేయడం రైట్ కాదు అని ఏదో అనుకున్నాం. నెక్స్ట్ రోజు ఇంకో పెద్ద ఏం చేశారు, విష్ణు మనం ఫిక్స్ అయిపో, నువ్వు నెక్స్ట్ పండుగ మన కాంబినేషన్లో సినిమా అంటే, అరే ఇల్లు అంటున్నారు ఏంటి, కాదండి ఒకటి ఆల్రెడీ అనుకుంటున్నాం, చేసేద్దాం ముందు వస్తే అప్పుడు చూసుకుందాం, లేదా 2 చేసి పడేద్దాం అని ఇలా అనేసరికి, అరే 2 సినిమాలు వస్తే ఒకే రోజు ఏమవుతుందిరా అని మన పండగకి ర్యాండమ్గా అనుకున్నది. అది అదేదో జరుగుతుందని కాదు, అసలు ఎలా ఉంటుంది పొజిషన్ అని అనుకున్నా, అనవసరంగా అనుకున్నానేమో, మరి నెలలోనే తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టారు. వచ్చేస్తే ఎలా ఉండేదండి? ఏమోనండి, అది అంటే ప్రమోషన్ మనం బయట చెప్పినప్పుడు అది బాగుంటుంది, వచ్చేయచ్చు 2 సెపరేట్ జానర్లు అన్నీ ఇలా చెప్తారు, కానీ నాకు మెంటల్గా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అంటే ఇప్పుడు విష్ణు విన్యాసం ప్రమోట్ చేసేటప్పుడు కొంచెం ఆ క్యారెక్టర్లో ఉన్నది, లేకపోతే ఆ సినిమాకి సంబంధించింది సరదాగా అవును చెప్తాం. మృత్యుంజయ్ వచ్చి ఫుల్ ఇంటెన్స్ థ్రిల్లర్ అండి, అదొక సెపరేట్ జానర్. ఆ జానర్ గురించి చెప్పినప్పుడు కొంచెం డీప్గా చెప్పాలి మనం. ఇప్పుడు ఇక్కడ నవ్వుతున్నాడు, ఇక్కడ సీరియస్గా ఉన్నాడు ఏంటి అని నవ్వేవే చూసారనుకోండి ప్రమోషన్, మళ్ళీ అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అటు ఇటు బ్యాలెన్స్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోయాడు. కొంచెం రిలీఫ్ 1 వీక్ ఉండాలి, ఉండాలండి. ఆడియన్స్ కూడా స్పేస్ ఇవ్వాలి. ఒకే రోజు మ్యాట్నీకి విష్ణు విన్యాసం చూసి మార్నింగ్ షోకి వెళ్ళేంత స్కోప్ లేదు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు లేదు కదా. లేదు, కానీ క్రౌడ్ పుల్లింగ్ అన్నది చాలా చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. హీరో పేరు చూసి థియేటర్కి వెళ్ళిపోయేంత స్పేస్ ఇప్పుడు లేదు, ఈ జనరేషన్ తగ్గుతుంది. అది రావాలంటే ఏం చేయాలండి? అది కంప్లీట్ ఫస్ట్ నుంచి టార్గెట్ చేయాలండి. అది దానికి ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒక సినిమా ఇది చేస్తున్నాం అంటే దాని ప్రిపరేషన్ డే 1 నుంచి ప్రిపరేషన్ చేస్తే మనం ఎంతో కొంత దాన్ని అచీవ్ చేయొచ్చేమో. ఏంటి ఏదైతే మనం డే 1 నుంచి ప్రమోట్ చేస్తున్నామో పలానా సినిమా ఉందని, దాని మీద అందరి దృష్టి మళ్ళీలాగా మనం వదిలే కంటెంట్ కాడి నుంచి, పోస్టర్ల కాడి నుంచి స్లోగా బిల్డప్ చేసి ఒక్కొక్కటి 2 బ్యాంగర్లు తగిలినాయి అంటే రిలీజ్ ముందు ఆ టెన్షన్ అయితే గ్రాబ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు వరల్డ్ క్రియేట్ చేసే సినిమాలు వస్తున్నాయి కదా, అది ప్రాపర్గా కనుక బిలీవబుల్గా క్రియేట్ చేసి ముందు నుంచి అది ప్రజెంట్ చేసామంటే జనంలో అది తీసుకురావచ్చండి. విష్ణు విన్యాసం అనే టైటిల్కే పడిపోయారా? విష్ణు విన్యాసం కొంచెం పాజిటివ్ ఇదే ఉందండి టైటిల్. నేనంటారా? మీరు లేదు, ముందు అది కాదు. మేము మామూలుగా స్టార్ట్ చేస్తున్న టైంలో వేరే పేరు ముందు, సడన్గా ఇది కాదు పేరు ఇంకేమని కొంచెం, అంటే ఇది కొంచెం మరి మాస్ సినిమా ఇలా అనుకుంటారేమో ఈ టైటిల్ పెడితే, ఎంత టౌన్ సినిమా అన్నా కొంచెం మనకి ఫ్యామిలీస్కి రిలేటెడ్ అయ్యేది ఏమన్నా మంచిది పెడితే చూద్దాంలే లాస్ట్ అనుకున్నాం. అనుకోకుండా విష్ణు విన్యాసం నా పేరే పెట్టి ఇదేదో అనుకుంటారు, మళ్ళీ నేనేదో పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎవరిది ఐడియా? డైరెక్టర్ది. సరే చూద్దాంలే అని అనుకున్నాం. ఒక 15 days అందరం మాట్లాడేటప్పుడు టైటిల్ విష్ణు విన్యాసం అని అలా చెప్తే ఆ సౌండింగ్ చాలా పాజిటివ్ అనిపించింది. సరే ఇది బాగుంది, ఒకసారి రాయించి చూద్దాం అంటే రాసినప్పుడు కూడా ఇంగ్లీష్కి తెలుగుకి చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. సో డన్, ఇదే టైటిల్ అని